విజయవాడ న్యూ రాజరాజేశ్వరిపేటలో డయేరియా విజృంభిస్తోంది. 3 రోజుల్లో డయేరియా కేసులు రెట్టింపయ్యాయి. డయేరియా బాధితుల సంఖ్య 194కు చేరింది. ఆసుపత్రిలో 106 మంది చికిత్స పొందుతున్నారు. తాజాగా మరో వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు. కూటమి ప్రభుత్వం మరణాలను దాచే ప్రయత్నం చేస్తోందని పలువురు ఆరోపిస్తున్నారు. మరోవైపు న్యూ రాజరాజేశ్వరిపేటలో మున్సిపల్ ఫుడ్ సేఫ్టీ అధికారులు తనిఖీలు చేపట్టారు. 51 ప్రైవేట్ వాటర్ సప్లై దుకాణాలను, 1 బీఫ్, 9 చికెన్ షాపులను సీజ్ చేశారు. ఏకంగా 194కు చేరుకుంది డయేరియా బాధితుల సంఖ్య. అయితే చుట్టుపక్కల తనిఖీలు కూడా చేస్తున్నట్టుగా చెప్తున్నారు. ఎలాంటి వాతావరణం ఉంది, వైద్య సేవలు ఎలా అందుతున్నాయి, పూర్తి డీటెయిల్స్ అడుగుదాం. మా కరెస్పాండెంట్ అశోక్ న్యూ రాజరాజేశ్వరిపేట నుంచి లైవ్లో జాయిన్ అవుతున్నారు. అశోక్, చెప్పండి, మెడికల్ క్యాంప్ వరకు పెట్టి చేతులు దులిపేసుకుంటున్నారా అనిపిస్తున్న పరిస్థితి. ఎందుకంటే బాధితుల సంఖ్య రెట్టింపు అవుతోంది, మరణాలని దాచే ప్రయత్నం చేస్తున్నారు. ఎందుకని? వాటర్ సప్లైకి సంబంధించి ఏమైనా రిపోర్ట్స్ వచ్చాయా? మీ దగ్గర ఉన్న వివరాలు ఏంటి అశోక్? ఖచ్చితంగా ప్రస్తుతం మనం ఉన్న న్యూ ఆర్ఆర్పేటలో డయేరియా బాధితుల సంఖ్య పెరుగుతున్నప్పటికీ కూడా ప్రభుత్వం ఇంకా ఏదైతే బాధ్యతగా వ్యవహరించలేదని చాలా స్పష్టంగా తెలుస్తోంది. మెడికల్ క్యాంపులు పెట్టినప్పటికీ కూడా కొద్ది మందికి మాత్రమే తాత్కాలికంగా వైద్యం అందించి ఇళ్లకు పంపించేస్తున్నారు. ఈ క్రమంలో వారంతా మరో అనారోగ్యం బారిన పడుతున్నారు. అయితే ఈ అనారోగ్యం బారిన పడిన ఒక వృద్ధురాలని ప్రస్తుతం ఉన్న మెడికల్ క్యాంప్కు సిపిఎం నేత బాబురావు తీసుకొచ్చారు. ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్, ఏంటి సార్ ఈ మెడికల్ క్యాంప్కి తీసుకొస్తున్నారు? దాదాపు 200 మంది ఇప్పటికే బాధితులు ఉన్నారని ప్రభుత్వం కూడా చెప్తోంది. ఇక్కడ పరిస్థితులు అదుపులోకి ఉన్నాయా? అదుపులో లేవు. 3 చచ్చిపోయారు. 500 మంది పైగా వాంతులు విరోచనలతోనూ, ఇంకా సంఖ్య ఎక్కువన్నా ఆశ్చర్యం లేదు. గవర్నమెంట్ ఏం చేస్తుందంటే తీవ్రతను గుర్తించాలి, అంతేగాని రోగులు తక్కువ ఉన్నారు అని చెప్పడం వల్ల ఉపయోగం లేదు. వాళ్ళకి వైద్యం అందిస్తే వాళ్ళ ప్రాణాలు నిలబడతాయి. మరి దాని మీద వాళ్ళ ఈ తాత్కాలిక వైద్య శిబిరానికి వస్తే వాళ్ళకు ఉన్నటువంటి కనీసమైనటువంటి సెలైన్ కూడా ఎక్కించకపోతే మళ్ళీ ఇంటికి వెళ్ళి ప్రైవేట్ ఆసుపత్రిలో 5,000 ఖర్చు పెట్టుకుని వాళ్ళు సెలైన్ ఎక్కించే పరిస్థితి. మేము వెళ్తే రాజమ్మ పేషెంట్ పరిస్థితి. రాజమ్మతో పాటుగా వాళ్ళ కుమారుడు నాగరాజు గవర్నమెంట్ ఆసుపత్రిలో ఇప్పుడు ఐసీయూలో ఉన్నాడు. 2 ఆడపిల్లలు ఇళ్లలో పనిచేసుకుంటారు. వాళ్ళ ఆసుపత్రులు. మనవరాలు ఇంట్లో జ్వరంతో ఉంది. వాళ్ళందరూ ఇళ్లలోనే ఉన్నారు. ఎందుకు ఇక్కడ నిజంగా వైద్యం అందిస్తే వాళ్ళు వెళ్ళి బయట ఖర్చు పెట్టుకోరే? 17 మంది ఉన్నటువంటి రోడ్లో, పోలీస్ స్టేషన్ వెనకాల ఉన్న రోడ్లో 17 మందిలో 14 మంది ఇవాళ ఈ జబ్బులు పాలయ్యారు. 30,000 రూపాయలు ఒక ఆసుపత్రిలో ఖర్చు పెట్టుకునేటువంటి పరిస్థితి వచ్చింది. మరి వాళ్ళు దీంట్లో ఏంటి? ఆఖరికి తిండి తినడానికి కూడా వాళ్ళకి లేదు. ఎందుకంటే ఉన్నటువంటి కిరాణా షాపులు ముంచేశారు, టీ స్టాళ్ళు ముంచేశారు, చికెన్ షాపులు ముంచేశారు. పోనీ మీరు ప్రజల కోసం చేశారు. బార్లు మాత్రం 2 ఉన్నాయి. బార్లు మాత్రం 24 గంటలు తెరిచే ఉంటున్నాయి. మద్యం అమ్ముకుంటున్నారు, నీళ్లు మాత్రం మూసేశారు. మరి వాళ్ళ ఎందుకు మద్యం ఎందుకు అమ్మాలి? వినాయక చవితి పందేళ్లలో భక్తులందరూ భోజనాలు పెడితే వాళ్ళ మీదకి నెప్పనట్టేసి భోజనాల వల్ల వచ్చినని మీరు మాత్రం తప్పించుకుంటున్నారు. ప్రజాప్రతినిధులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు అంటే చుట్టపు చూపున వస్తారా? చూసి వెళ్ళిపోతారా? బాధ్యత మీది కాదా? దగ్గరుండి మరి వైద్య సౌకర్యాలు చూడాల్సిన బాధ్యత మీది. ఎలక్షన్ అప్పుడు ఇంటింటికి తిరిగారే? ఇంటి ముందు ఇసుక కనబడితే ఇల్లు కడుతున్నారంటే నాయకులు వాలిపోయి కలెక్షన్లు అధికారులు చేస్తున్నారే. ఇప్పుడు మాత్రం ఇళ్లలో జబ్బు చేసి ఇళ్లలో ఉంటే మీకేమీ పట్టదా? ఇదేనా ఇవాళ అంటున్నాం. అందుకే చనిపోయిన కుటుంబాలది ఎవరిది బాధ్యత? ఈ 500 మంది నీటి కాలుష్యం వల్ల అయితే బాధ్యత ఎవరిది? ప్రభుత్వం నైతిక బాధ్యత వహించాలి. దాంతోపాటు ప్రజాప్రతినిధులు నైతిక బాధ్యత వహించాలి. ఎవరో అది దీనికి కారణం అంటే విచారణ జరపండి. కిందటి సంవత్సరం 10 మంది చచ్చిపోతే మొగలరావుపేటలో మీ బాధ్యత లేదు. అంతా బాగుంది. మరి దేనివల్ల చచ్చిపోతున్నారు? మందు కారణం అంటారు. మరి బ్రాందీ షాపులు, బార్లు ఎందుకని దర్శించారు? మరి అందుకే నీటి కాలుష్యమే దేనికి కారణమని ప్రతి ఒక్కళ్ళు కోడేకి వస్తూ ఉంటే కూడా మీ పట్టట్లా. మద్యం అమ్ముతున్నారు, మంచినీళ్ళు కలుషిత నీరు ఇస్తున్నారు. బుడమేరుకి వరదలు వచ్చిన తర్వాత పైప్ లైన్లు దెబ్బతిన్నాయి. ఎన్ని చోట్ల మార్చారు మీరు? డ్రైన్లు దెబ్బతిన్నాయి, పూడిపోయినాయి. ఎన్ని చోట్ల చేశారు? 10 రోజులకు కూడా కాలువ తీసేవాళ్ళు రావట్లేదని మరి కార్పొరేషన్ ఎలా ఉంటే, ప్రభుత్వం ఎలా ఉంటే బాధ్యత మీది. అందుకోసం వేల లక్షల రూపాయలు ఖర్చు పెట్టుకున్నారు. ఇదంతా పేదవాళ్ళ ప్రాంతం. పేదవాళ్ళ ప్రాంతం అంటే మీకు చిన్న చూపు. జనం బుడమేరులో వాళ్ళే చచ్చిపోతారు, జ్వరాలు వచ్చిన వాళ్ళే చచ్చిపోతారు, డయేరియా వచ్చిన వాళ్ళే చచ్చిపోతారు. ఇప్పటికైనా కుటుంబాలను ఆదుకోండి, ప్రాణాలు కాపాడండి, దగ్గరుండి వైద్యం చేయించండి. వైద్యం కూడా అరకొరగా అందించి చేతులు దుబ్బుకునే పని మాత్రం చేయొద్దు. కనీసం చచ్చిపోయిన వాళ్ళు చనిపోయారు, మిగిలిన వాళ్ళ ప్రాణాలైనా కాపాడండి.
సౌకర్యాలు కల్పించండి, ప్రజాప్రతినిధులు బాధ్యత వహించాలని, 10 లక్షల నష్టపరిహారం ఇవ్వండి, ఇంటింటికి కూడా ఆహారం మీరే సప్లై చేయండి. అన్నీ ముంచారు, ఆహారం మీరు సప్లై చేయండి, బార్లు ఆపండి. ఇప్పటికైనటువంటి వైద్య ఖర్చులు ఇంటింటికి తిరిగి ఎంత అయినాయో ఆ వైద్య ఖర్చులు చెల్లించండి. మళ్ళీ ప్రైవేట్ ఆసుపత్రికి వెళ్ళి లక్షల రూపాయలు ఖర్చు పెట్టాల్సిన పరిస్థితి లేకుండా మీరు సరైనటువంటి వైద్యం అందించి ప్రజల ప్రాణాలు కాపాడాలని మేము కోరుకుంటా ఉన్నాం. బాధితులు కూడా ఉన్నారు. అమ్మ, మీరు ఎక్కడ వైద్యం అందుకున్నారంటే మెడికల్ క్యాంప్కి వచ్చారా, లేదంటే ఇంటికాడ వైద్యం తీసుకున్న వాళ్ళు ఏమంటున్నారు అధికారులు? మేము ఆల్రెడీ మెడికల్ క్యాంప్కి వచ్చామండి. అయితే మా అమ్మగారికి బీపీ డౌన్ అవ్వలేదు, బీపీ బాగానే ఉందని చెప్పి ఇంటికి పంపించేశారు. సరే బీపీ డౌన్ అవ్వలేదు, మోషన్స్ అన్నాక ఎక్కువ అవుతాయి కదా, ఎప్పుడు బీపీ డౌన్ అవుతుందో తెలియదు కదా, అప్పుడు మీరు ఉంచుకోకుండా మీరు పంపించేశారు. మేమేం తోచలేక మా అమ్మగారు పెద్ద వయసు అని చెప్పి మేము వేరే చోట చూపించుకున్నాం. అక్కడ మెడిసిన్ ఇచ్చారు, వాళ్ళ మీద ఇప్పుడు తప్పు తోసి మీ చేసిందే మీ తప్పు, అలాంటిది మేము ఇప్పుడు వేరే చోట ఎక్కడో తీసుకెళ్ళామండి, చూపించుకున్నాం. మనిషి పేషెంట్ ముసలావిడ పెద్ద వయసు, ఏమైపోయింది మా కంగారులో మీరు పట్టించుకోకపోవడం వల్ల మేము వేరే చోటకి వెళ్తే వాళ్ళ మీద తప్పు వేసి వాళ్ళు కేసు పెడతామంటే ఎంతవరకు కరెక్ట్ కాదు కదా. తప్పు మీ సైడ్ ఉంచుకొని వాళ్ళ మీద కేసు పెడతామని ఇప్పుడు ఫోటోలు తీసుకొని ఆ కేసు పెడతామని వెళ్తున్నారు. అదే మీరు చూస్తే మీ కాడ ఉండేవాళ్ళం కదా, ఫస్ట్ వచ్చింది మీకే కదా, వచ్చాం. 3 రోజులు అవుతుందండి వస్తే బీపీ నార్మల్గా ఉంది, ఈ వైద్యం చేయకూడదని చెప్పి మందులు రాసి పంపించారు. రికార్డులో కూడా ఉంది, మా ఫోన్ నెంబర్ అన్ని రికార్డులో కూడా ఉన్నాయి చూడండి. అది తీసుకెళ్ళిన కాసేపటికి మా అమ్మగారికి బాగా మోషన్స్ అయినాయి. మళ్ళీ తీసుకురావచ్చు కదా అని అంటే ఫస్ట్ వచ్చినా కూడా పట్టించుకోలేనప్పుడు రెండోసారి ఏం పట్టించుకుంటారని మా భయంతో మేము వేరే చోట తీసుకెళ్ళాం. మీరు వాళ్ళ మీద కేసు పెడతామని మళ్ళీ రివర్స్ అలా మాట్లాడితే మేమేం చేయగలమండి? అంటే మీ వీధిలో ఎంతమంది ఉంటారమ్మా ఇట్లా ఈ 3 రోజుల నుంచి అనారోగ్యం బారిన పడిన వాళ్ళు? దాదాపుగా దగ్గర 14 మంది ఉన్నారండి. ఒక ఫ్యామిలీ అయితే 5గురు ఉన్నారు, వేరే ప్రైవేట్ హాస్పిటల్ చూపించుకున్నారు. అందులో ఒక ఆవిడ డిశ్చార్జ్ అయ్యి వచ్చారు, ఇంకా 4 హాస్పిటల్ ఉన్నారు. అలాగే ఆ పక్కన 2 మౌడి పిల్లలు, వాళ్ళ ఇంట్లో పెద్దావిడ మొన్న ఒక ఆవిడ చనిపోయింది, పేపర్లో వచ్చింది. వాళ్ళిద్దరు మౌడి పిల్లలు కూడా ఇప్పుడు గవర్నమెంట్ హాస్పిటల్ ఉన్నారు. ఇంకొక ఆవిడ నిన్న డిశ్చార్జ్ అయ్యి వచ్చింది, ఆమెకి 30,000 ఖర్చు అయినాయి. మీరు చూడకే కదా మేము ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్తున్నాం. లేకపోతే మాకు మెడికల్ టీములు వస్తున్నాయి, సర్వే చేస్తున్నారు. వచ్చారా మీ ఏరియాలో? వచ్చారు, పేర్లు రాసుకొని వెళ్తున్నారు. అది పైన కనిపిస్తున్నాయి తప్ప మేము ఇక్కడికి వచ్చినప్పుడు మాకు సర్వే సరిగ్గా జరగలేదండి. మా అమ్మగారికే నేను చెప్తున్నా, ఆమెకి జరగకే మేము బయట తీసుకెళ్ళాం. ఇప్పుడు వాళ్ళ మీద కేసు పెడతామన్నారు, అది ఎంతవరకు కరెక్ట్? మనం చూస్తున్నాము, ఎవరైతే 3 రోజుల క్రితం ఇదే మెడికల్ క్యాంప్కి వచ్చిన వారికి అరకొర వైద్యం చేసి పంపించేశారు. మరొక మారు వాళ్ళకి అనారోగ్యం వస్తే ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్లాల్సిన పరిస్థితి. అయితే ఇలాంటి పరిస్థితులను ఎట్లా చూస్తారు సార్? అంటే ఇక్కడ బాధితులకు వైద్యం అందించాలి, కొంతమందికి మాత్రమే ఎన్ని అంబులెన్సులు ఉన్నా గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్తున్నా, ఇళ్లలో ఇంకా అనేక మంది ఉన్న పరిస్థితి. వైద్యం అనేది ఇంటింటికి వెళ్ళాలి. ఈ సందర్భంలో క్యాంప్ అనేది పెట్టారు, క్యాంపులో వైద్యం జరుగుతుంది కొంతమేరకు, ఇది వాస్తవం. కానీ ఇవాళ చూడాల్సింది రాజరాజపేటలో 1000 కుటుంబాలు ఉంటే ఈ 1000 కుటుంబాల్లో ఎవరి పరిస్థితి ఎలాగుంది, వచ్చే పరిస్థితి ఉందా లేదా, లెగిసే పరిస్థితి ఉందా లేదా అనేది అది ఆ బాధ్యత నగరపాలక సంస్థ అధికారులది, రాష్ట్ర ప్రభుత్వం తీసుకోవాలి. ఇంటింటికి వెళ్ళాలి, ఇంటింటికి అవసరమైతే సంచార వైద్యం ద్వారా వైద్యం అందించాలి. అది జరగట్లా. ఇక్కడ జరుగుతుంది, ఒక బాధితురాలు చెప్పింది, ఇక్కడ వచ్చిన తర్వాత జాయిన్ అయిన తర్వాత నీకేం పర్లేదు పంపించేస్తే మళ్ళీ ఇంటికి వెళ్ళి మోషన్స్ వాంటింగ్స్తో ఇబ్బంది పడతా ఉన్నారు. ఇబ్బంది పడిన తర్వాత ఇక్కడ దీని మీద నమ్మకం లేకపోతే ప్రైవేట్ హాస్పిటల్ ఆచరించాలని పరిస్థితి ఏర్పడతా ఉంది. మరి ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్తే వాళ్ళు కూలినాలు చేసుకున్నటువంటి వాళ్ళు, ఇప్పుడు ఇందాక మాట్లాడినట్టు మేము వెళ్ళినప్పుడు చెప్పారు, ఇళ్లలో పనిచేసేటువంటి కూలినాలు చేసుకునే వాళ్ళు, ఇట్లాంటి వాళ్ళకి వైద్యం అనేటువంటిది మెరుగైన వైద్యం అందించాలి. వాళ్ళకు కూడా చనిపోయిన కుటుంబాలు కూడా ఎక్స్గ్రేస్ చేయాలని చెప్పి మా డిమాండ్. అయితే మనం చూస్తున్నాము, ఖచ్చితంగా బాధితులకైతే కూడా పూర్తి స్థాయిలో వైద్యం అందట్లేదని బాధితుల నుంచే ఇక్కడ ఆరోపణలు వినిపిస్తున్న పరిస్థితి కనబడుతుంది. రైట్ అశోక్, థ్యాంక్ యూ.